ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అమ్మ. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా మనం ఇక్కడ చెప్పుకుంటున్న టైప్స్ ఏమైతే ఉంటాయో అవే వస్తాయి. డైరెక్ట్ గా మనం చెప్పుకుంటున్న టైప్సే వస్తాయి. సో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఒకసారి చూడండి. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే రెండు dissimilar functions f of x and g of x. If there are two dissimilar functions, then integral f of x into g of x can be written as f of x into integral g of x, integral derivative of f of x into integral g of x. సో ఈ బై పార్ట్స్ దాంట్లో ఒక దానినేమో డిఫరెన్షియేట్ చేస్తాం రా, f of x ని ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇంకొక దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో జనరల్ గా డిఫరెన్షియేట్ చేసే ఫంక్షన్ ని 1 అంటారు, ఇంటిగ్రేట్ చేసే ఫంక్షన్ ని 2 అంటారు. సో integral 1 into 2 can be written as 1 into integral 2 minus derivative of 1 into integral of 2. సో ఏది డిఫరెన్షియేట్ చేయాలి ఏది ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఆర్డర్ ఎలా అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఈ 1 దానికి ప్రిఫరెన్స్ ఏంటో చూడండి. ఇట్స్ బేస్డ్ ఆన్ ద రూల్ ఐలేట్ అంటే ఐ అంటేనేమో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అమ్మ, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఎల్ అంటే వచ్చేసరికి లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో ప్రిఫరెన్స్ ఫర్ ఫస్ట్ ఫంక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ ఐలేట్ రూల్. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రిక్. సపోజ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ అని ఉందనుకుంటాం. ఈ రెండు డిసిమిలర్ ఫంక్షన్స్ ఆబ్వియస్లీ యూజ్ చేయాల్సింది బై పార్ట్స్. ఇందులో అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ లాగ్ ఎక్స్ షుడ్ బికమ్ ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ షుడ్ బికమ్ సెకండ్ ఫంక్షన్. అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, again according to that ఏది ఫస్ట్ ఫంక్షన్ అవ్వాలి అంటే x పవర్ n should be ఫస్ట్ ఫంక్షన్, algebraic should be first, e పవర్ x should be the సెకండ్ ఫంక్షన్. ఎందుకంటే e పవర్ x ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయగలము. సపోజ్ యూ హ్యావ్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x, x ఇంటూ సైన్ ఇన్వర్స్ x అంటే ఇది ఇన్వర్స్ ఫంక్షన్ కదా, ఇన్వర్స్ ఫంక్షన్ షుడ్ బి ద ఫస్ట్ ప్రిఫరెన్స్, దెన్ దిస్ షుడ్ బి సెకండ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఐలేట్ అయిన తర్వాత నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లో మనకు అల్జీబ్రిక్ ఇంటిగ్రేషన్లు ఉన్నాయి, ట్రిగ్నామెట్రిక్ ఇంటిగ్రేషన్లు ఉన్నాయి. సో ఫస్ట్ అల్జీబ్రిక్ ఇంటిగ్రేషన్లు ఇచ్చారు. అల్జీబ్రిక్ ఇంటిగ్రేషన్ లో మనకి ఏమున్నది అంటే 1 by quadratic, 1 by root quadratic, 1 by quadratic, one by root quadratic. అన్నిటికీ మెథడ్ ఏంటి అంటే కన్వర్ట్ ద క్వాడ్రాటిక్ ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ అజ్యూమ్ x ప్లస్ b by 2a ఈక్వల్ టు t. ఎందుకంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని వీ కెన్ అజ్యూమ్ ఇట్ as a ఇంటూ x ప్లస్ b by 2a హోల్ స్క్వేర్. ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అజ్యూమ్ కాదు. ప్లస్ 4ac మైనస్ b స్క్వేర్ బై 4a అని రాయొచ్చు. సో యూ కెన్ అజ్యూమ్ x ప్లస్ b by 2a టు బి t. సో అజ్యూమ్ ద ఆర్ మేక్ ద సబ్స్టిట్యూషన్ as x ప్లస్ b by 2a ఈక్వల్ టు t. అవి ఏ ఫార్ములాస్ లో కన్వర్ట్ అవుతాయి అంటే ఈ ఫార్ములాస్ అమ్మా. అయితే dx బై x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, dx by a square minus x square, dx by x square minus a square. లేదు అంటే ఇవన్నీ ఈ ఫామ్ లో కన్వర్ట్ అవుతాయి. సెకండ్ రూట్ క్వాడ్రాటిక్ లో ఇలా కన్వర్ట్ అవుతాయి. dx by root x square plus a square, dx by root a square minus x square, లేదా dx by root a square x square minus a square. ఇవన్నీ దేంట్లో కన్వర్ట్ అవుతాయి అంటే రూట్ ఓవర్ a square plus x square, రూట్ ఓవర్ a square minus x square, రూట్ ఓవర్ x square minus a square ఫామ్ లో కన్వర్ట్ అవుతారు. సో ఈ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవైతే ఈజీగానే గుర్తుంటాయి. జనరల్ గా దీంట్లోనే చాలా ఎక్కువ టర్మ్స్ ఉంటాయి కాబట్టి గుర్తుండవు. చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే దీనికి ఇంటిగ్రేషన్ x by 2 ఇంటూ రూట్ a square ప్లస్ x square, x by 2 ఇంటూ ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ప్లస్ a square కి ఏ సైన్ ఉంటే అదే ఉంటుందమ్మా. a square కి ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ a square by 2. ఈ 1 by root a square plus x square కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే cos h inverse x by a. దీనికి ఇంటిగ్రేషన్ ఎంత అంటే cos h inverse x by a. సో అది డైరెక్ట్ గా వచ్చేస్తుంది. దీనికి చూడండి
ఎక్స్ బై టూ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ఏ స్క్వేర్ కి సైన్ ప్లస్ ఏ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బై టూ ఇంటూ 1 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఎంత అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అమ్మ, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ దీనికి. సో అందుకని డైరెక్ట్ గా అదే వస్తుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వన్, ఎక్స్ బై టూ ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై టూ ఇంటూ, అరే సారీ ఇక్కడ వచ్చిన మిస్టేక్, ఇది సైన్ హెచ్ ఇన్వర్స్, ఇక్కడ వచ్చేసరికి దీనికి కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, రైట్. సో దీస్ వర్ యువర్ ఫార్ములాస్ ఫర్ దిస్ ఫస్ట్ టైప్. జనరల్ గా మనకి ఎక్కువగా అడిగేది కూడా ఫస్ట్ టైప్, గుర్తుపెట్టుకోవాలి, కొంచెం ఇంపార్టెంట్ ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ కూడా సిమిలర్ టు ఫస్ట్ టైప్, ఓన్లీ చేంజెస్ వీఆర్ హ్యావింగ్ లీనియర్ బై క్వాడ్రాటిక్, లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్, లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్. ఇంటిగ్రేషన్ మెథడ్ అయితే అదే, కాకపోతే ఇక్కడ లీనియర్ ని ఎలా రాస్తారంటే ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ప్లస్ బి అని రాస్తారు. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ప్లస్ బి. సపోజ్ ఎల్ బై క్యూ అని ఉంది అనుకోండి, ఎల్ బై క్యూ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ క్యూ డివైడెడ్ బై క్యూ ప్లస్ బి బై క్యూ అన్నట్టు కన్వర్ట్ అవుతుందమ్మా. దీన్ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. ఇది టీ అనుకుంటే పైన ఉన్నది ఏమవుతుంది అంటే డిటి, డిటి బై టీ, డిటి బై రూట్ టీ, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ బి బై క్యూ అంటే ఎఫెక్టివ్లీ ఇట్స్ నథింగ్ బట్ ఫస్ట్ టైప్. అక్కడ మళ్ళీ ఏ సబ్స్టిట్యూషన్ వల్ల ఎక్స్ ప్లస్ బి బై టూ ఏ ఈక్వల్ టు టీ. సో దోస్ ఆర్ టూ మోర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ algebraic types: linear by quadratic, linear by root quadratic, linear into root quadratic, or this one by quadratic, 1 by root quadratic, 1 root quadratic. తర్వాత ట్రిగ్నోమెట్రిక్ దాంట్లోనమ్మా ఇది ఫార్ములా కింద గుర్తుపెట్టేసుకోండి, ప్రతిసారి ఏదో ఒక సెషన్ లో డైరెక్ట్ క్వశ్చన్ కింద వస్తుంది. ఇంటిగ్రల్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ అంటే ఏసి ప్లస్ బిడి అంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి కామా డి, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి అండ్ సి కామా డి, ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్. అలాగే డిటర్మినెంట్ క్రాస్ ప్రొడక్ట్ ఏబికి సిడికి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేది ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, లాగరిథం ఆఫ్ సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా, కంపల్సరీ చదువుకుని వెళ్ళండి ఇది ఎగ్జామ్ ముందర. నెక్స్ట్ ఇవి కూడా అల్జీబ్రిక్ టైప్స్, కాకపోతే కొంచెం లెస్ ఫ్రీక్వెంట్ గా అడిగే టైప్స్. ఇవి చూడండి, ఈ టైప్ లో ఆల్ ద టర్మ్స్ హ్యావ్ ఈవెన్ పవర్స్. ఎక్స్ కి పవర్ 2, ఇది కాన్స్టెంట్ కాబట్టి పవర్ 0, ఎక్స్ పవర్ 4, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 0. సో ఆల్ ద టర్మ్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ న్యూమరేటర్ లో 2 and 0 పవర్స్, డినామినేటర్ లో 4 to 0. అలా ఉన్నప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ యూజింగ్ దిస్. దీన్ని ఏమంటారంటే ఆల్జీబ్రిక్ ట్విన్స్ అంటారు, ఆల్జీబ్రిక్ ట్విన్స్ టైప్స్ అంటారు. సో సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ కేఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఉంటే యూ డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఎక్స్ స్క్వేర్ తో డివైడ్ చేస్తే 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే డిఎక్స్ అని వస్తుంది. ఈ 1 ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అనేది దేని డెరివేటివ్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో దిస్ కెన్ బి సాల్వ్డ్ బై టేకింగ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు టీ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 2. సో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందమ్మా. సిమిలర్ గా -1 ఉన్నప్పుడు కూడా అంతే, -1 ఉన్నప్పుడు మీకు ఫంక్షన్ ఏమొస్తుంది అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అని వస్తుంది న్యూమరేటర్ లో. That is derivative of x plus 1 by x. So then you assume x plus 1 by x equal to t. Right? So that is algebraic twins method type. Next is enti ante dx by linear into root linear, quadratic into root linear. Root lopala linear function ఉంది అనుకోండి, జనరల్ గా మీకు ఇచ్చిన ఇంటిగ్రేషన్ లో రూట్ లోపల లీనియర్ px plus q అనే ఫామ్ లో ఉంటే assume that px plus q as t square. సాల్వ్ అయిపోతుందమ్మా డైరెక్ట్ గా. నెక్స్ట్ లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్. ఇక్కడ క్వాడ్రాటిక్ రూట్ లోపల ఉంది, క్వాడ్రాటిక్ రూట్ లోపల ఉన్నప్పుడు లీనియర్ ఎక్స్ప్రెషన్ ని 1 by t అనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ దట్ ఎర్లియర్ 2 types విచ్ వి డిస్కస్డ్. 1 by quadratic, 1 by root quadratic, ఆ మెథడ్ లో కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ కూడా x ఈక్వల్ టు 1 by t అని తీసుకుంటే ఇట్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ద టైప్స్ విచ్ వి డిస్కస్డ్ ఎర్లియర్. ఓకేనా? సో ఇవి ఇంటిగ్రేషన్ లో అమ్మ, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో.
నెక్స్ట్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. డెఫినైట్ ఇంటిగ్రేషన్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రాపర్టీస్. అన్ని ప్రాపర్టీస్ యాక్చువల్ గా డెఫినైట్ ఇంటిగ్రేషన్ లో అన్ని ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి, డెఫినైట్ ఇంటిగ్రల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటర్నల్ వేరియబుల్. ఈ లోపల ఉన్న దాన్ని d తో పాటు ఉన్న వేరియబుల్ ని ఇంటర్నల్ వేరియబుల్ అంటారు. దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ టీ డిటి అని రాయొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ వై డివై అని కూడా రాసుకోవచ్చు. సో దట్ ఇంటర్నల్ వేరియబుల్ కెన్ బి చేంజ్డ్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటర్నల్ వేరియబుల్. ఈ లిమిట్స్ ఏ టు బి ని బి టు ఏ చేసుకుంటే ముందర మైనస్ సైన్ వస్తుందమ్మా. ఏ టు బి ని బి టు ఏ చేసుకుంటే మైనస్ సైన్. సో ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఇంటిగ్రేట్ ఇంటిగ్రల్ పార్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ mod ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలాంటి ఫంక్షన్స్ ని ఇంటిగ్రేట్ చేయడానికి ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తారు. సపోజ్ యూ హ్యావ్ 0 to 3 ఇంటిజర్ పార్ట్ ఎక్స్ డిఎక్స్ అని ఉందనుకోండి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఈ మోడల్లో కావాలి అంటే ఇన్ ద డిస్క్రిప్షన్ దే విల్ యాడ్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ replica questions or exact questions from previous years MSET papers అమ్మా. సో ఇంటిజర్ పార్ట్ ఎక్స్ డిఎక్స్ 0 to 3 అని ఉందనుకోండి, దీన్ని ఇలా బ్రేక్ చేసుకోవచ్చు. 0 to 1 ఇంటిజర్ పార్ట్ ఎక్స్ డిఎక్స్, 1 to 2 ఇంటిజర్ పార్ట్ ఎక్స్ డిఎక్స్, 2 to 3 ఇంటిజర్ పార్ట్ ఎక్స్ డిఎక్స్. సో 0 to 1 లో దీని వాల్యూ 0 నమ్మ. ఎక్స్ 0 to 1 ఉంటే ఇంటిజర్ పార్ట్ ఎక్స్ 0, 1 to 2 ఉంటే ఇంటిజర్ పార్ట్ ఎక్స్ 1, 2 to 3 ఉంటే ఇంటిజర్ పార్ట్ ఎక్స్ 2. సో డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ 0 dx 1 dx అండ్ 2 dx అని వస్తుంది. సో బేసికల్ గా 0 + 1 + 2 ఎంత అంటే 3. సో అంత డైరెక్ట్ గా ఇది చేయొచ్చు. సో ఓన్లీ టు సాల్వ్ దిస్ ఇంటిజర్ పార్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ని సాల్వ్ చేయడానికి విల్ యూజ్ దిస్. నెక్స్ట్ లిమిట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ ఫామ్ లో -a to a అనే ఫామ్ లో ఉంటే లిమిట్స్ -a to a f of x dx అని ఉంటే యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ 0 to a f of x plus f of -x. ఫంక్షన్ ఈవెన్ అయితే ట్వైస్ అవుతుంది, ఆడ్ అయితే 0 అవుతుంది. ఇఫ్ ఇట్స్ నైదర్ ఈవెన్ ఆర్ ఆడ్ దెన్ ఆల్సో దిస్ విల్ సింప్లిఫై ద క్వశ్చన్. ఎప్పుడైనా లిమిట్స్ లో -a to a ఉంటే యూ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇట్ ఇంటూ 0 to a. సిమిలర్లీ దీన్ని ఏమంటారంటే కింగ్స్ రూల్ అంటారమ్మా. వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ కి ఎటువంటి ప్యాటర్న్ లేదనుకోండి, వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ కి ఎటువంటి ప్యాటర్న్ ఏకి బికి ఎటువంటి రిలేషన్ లేదు అంటే దెన్ యూ కెన్ ట్రై దిస్ కింగ్స్ రూల్. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా కింగ్స్ రూల్ కి డెరివేటివ్ వేరే, కింగ్స్ రూల్ ని నుంచి వచ్చింది డిడక్షన్. సో ఇదేంటి అంటే 0 to 2a ఇఫ్ ద లోవర్ లిమిట్ ఇస్ 0. ఇది జనరల్ గా యూజ్డ్ ఫర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అమ్మ. ఎప్పుడైనా 0 to 2π లేదా 0 to π అని ఉన్నాయి అనుకోండి, దీస్ 0 to 2π and 0 to π both of them can be converted into 0 to π/2 using this property 0 to 2a property యూజ్ చేసుకుని you can convert any definite integral limits from 0 to 2π or 0 to π to 0 to π/2. సో ఇది కూడా గుర్తుపెట్టుకున్నాము. ఈ దీంట్లో దీని మీనింగ్ కూడా తెలుసుకుంటే బెటర్. f of 2a minus x equal to f of x అంటే ఇట్స్ ఎఫెక్టివ్లీ f of a minus x equal to f of a plus x. అంటే ఇక్కడ x ప్లేస్ లో a plus x పెడితే ఇదే వస్తుందమ్మా, a minus x equal to a plus x. దీని మీనింగ్ ఏంటి అంటే ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ x equal to a. అంటే a కి రైట్ సైడ్ ఎటువంటి బిహేవియర్ ఉంటుందో a కి లెఫ్ట్ సైడ్ కూడా అదే బిహేవియర్ ఉంటుంది. a plus x అంటే a కి రైట్ సైడ్, a minus x అంటే a కి లెఫ్ట్ సైడ్. సో ఇఫ్ ద బిహేవియర్ ఆన్ ద లెఫ్ట్ ఇస్ సేమ్ యాజ్ రైట్ దెన్ ఇట్ ఇస్ సిమెట్రిక్ అబౌట్ x equal to a. ఆ టైంలో ఇది 2 into అని వస్తుంది. దీని మీనింగ్ ఏమవుతుంది అంటే యాంటీ సిమెట్రిక్ అబౌట్ x equal to a. యాంటీ సిమెట్రిక్ అంటే a కి రైట్ సైడ్ ఏ బిహేవియర్ ఉంటుందో a కి లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ బిహేవియర్ ఉంటుందమ్మా. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాంటీ సిమెట్రిక్ about x equal to a. Hope you understood this properties. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది పీరియాడిక్ ఫంక్షన్ కి రిలేటెడ్ అమ్మా. పీరియాడిక్ ఫంక్షన్ మనకి 7 పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్నాయి మన సిలబస్ లో. ఏమేంటి అంటే 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ sin, cos, tan అండ్ cosecant, కరెస్పాండింగ్ రెసిప్రోకల్స్ cosecant, secant అండ్ cot. సిమిలర్లీ ఆ 6తో పాటు ఇంకొకటి ఉన్నది ఏంటి అంటే ఫ్రాక్షనల్ పార్ట్ x అమ్మ.
sin x cos x tan x అన్ని గుర్తుంటాయి. ఫ్రాక్షనల్ పార్ట్ x కూడా పీరియాడిక్ ఏనమ్మా. పీరియడ్ ఎంత అంటే 1. ఫ్రాక్షనల్ పార్ట్ x కి పీరియడ్ ఎంత అంటే 1. ఓకేనా. సో ఇక్కడ చూడండి 0 to nt t పీరియడ్ అయితే 0 to nt అంటే ఇది బేసికల్ గా ఎంత అంటే n సైకిల్స్ ఏరియా ఆల్జీబ్రిక్ ఏరియా ఆఫ్ n సైకిల్స్. ఆబ్వియస్ గా ఆల్జీబ్రిక్ ఏరియా ఆఫ్ n సైకిల్స్ వుడ్ బి సేమ్ యాజ్ n ఇంటూ ఆల్జీబ్రిక్ ఏరియా ఆఫ్ 1 సైకిల్. 1 సైకిల్ కి ఏరియా ఎంత ఉందో దాన్ని n టైమ్స్ మల్టిప్లై చేస్తే అదే కదా వచ్చేది. సో దట్ ప్రాపర్టీ యూ నీడ్ టు రిమెంబర్. ఇది కూడా చూడండి a to a plus nt అంటే కూడా ఎఫెక్టివ్ గా n సైకిల్స్ ఉంటాయమ్మా దాంట్లో. సో a to a plus nt కూడా ఇట్ ఈస్ n సైకిల్స్. n సైకిల్స్ ఆల్జీబ్రిక్ ఏరియా ఇస్ సేమ్ యాజ్ n ఇంటూ 1 సైకిల్ ఆల్జీబ్రిక్ ఏరియా. ఓకేనా. సో తర్వాత mt to nt అంటే యూ విల్ హ్యావ్ n మైనస్ m సైకిల్స్. ఇందులో ఎన్ని ఉన్నాయమ్మా సైకిల్స్? n మైనస్ m సైకిల్స్ ఉన్నాయి కాబట్టి n మైనస్ m ఇంటూ 1 సైకిల్ ఏరియా. nt to a ప్లస్ nt అన్న 0 to a అన్న ఒకటేనమ్మా. అర్థమైందా? పీరియడ్ ఎలాగో ఇది 0 అనుకోండి, ఇది a అనుకోండి, ఇది t 2t 3t అన్నట్టు ఉంది అనుకోండి. 0 to a లో ఎంత ఏరియాలో ఉందో t to t ప్లస్ a లో కూడా అంతే ఏరియా ఉంటది. 2t to 2t ప్లస్ a లో కూడా అంతే ఏరియా ఉంటది. 3t to 3t ప్లస్ a కూడా అంతే ఏరియా ఉంటది. సో దట్స్ వై nt to a ప్లస్ nt ఎంత ఏరియా ఉంటుందో పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి 0 to a లో కూడా అంతే ఏరియా ఉంటది. హోప్ యు అండర్స్టూడ్ దిస్. సో గ్రాఫికల్ గా ఇవన్నీ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. a ప్లస్ nt టు b ప్లస్ nt అంటే ఒక సైకిల్లో nt ఇది nt ప్లస్ a nt ప్లస్ b అనుకున్నారు అనుకోండి. nt ప్లస్ a nt ప్లస్ b ఇది వుడ్ బి సేమ్ యాజ్ ఫస్ట్ సైకిల్లో a టు b మధ్యలో ఎంత ఏరియా ఉందో ఆ ఏరియా ఈ ఏరియా కూడా సేమ్ ఉంటదమ్మా. సో a ప్లస్ nt టు b ప్లస్ nt is సేమ్ యాజ్ a టు b అమ్మ. ఇది a టు b f of x dx. సో హోప్ యు అండర్స్టూడ్ పీరియాడిక్ ఫంక్షన్. జనరల్ గా దీని మీద ఎక్కువ అడిగే మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే e పవర్ x బై e పవర్ ఇంటిజర్ పార్ట్ x 0 to 100 అని అడిగారు అనుకోండమ్మా. ఇది ఏమవుతుందంటే 0 to 100 e పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ x అని రాసుకోవచ్చు. x మైనస్ ఇంటిజర్ పార్ట్ x అంటే ఫ్రాక్షనల్ పార్ట్ x. ఫ్రాక్షనల్ పార్ట్ x పీరియాడిక్ కాబట్టి e పవర్ ఫ్రాక్షనల్ x కూడా పీరియాడిక్. దాని పీరియడ్ ఎంత అంటే 1 రా. కాబట్టి ఇక్కడ ఎన్ని సైకిల్స్ ఉన్నట్టు? 100 సైకిల్స్ ఉన్నాయి. 100 ఇంటూ 0 to 1 e పవర్ x dx. సో ఆబ్వియస్ గా 100 ఇంటూ e పవర్ x కి ఇంటిగ్రేషన్ చేసుకుంటే 100 ఇంటూ e మైనస్ 1 అని వస్తుంది. సో ఈ మోడల్స్ మనకి 7 పీరియాడిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో జనరల్ గా మర్చిపోయేది ఫ్రాక్షనల్ పార్ట్ x అమ్మ. సో నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్. జనరల్ గా కొన్ని ఫంక్షన్స్ ని వీ కెనాట్ ఇంటిగ్రేట్, వీ కెనాట్ ఎవాల్యుయేట్ దట్ ఇంటిగ్రల్, బట్ వీ కెన్ ఎస్టిమేట్ దట్ ఇంటిగ్రల్. అంటే అది దేనికి మధ్యలో ఉంటుందో చెప్పగలం, బట్ వీ కెనాట్ ఎవాల్యుయేట్ దట్. సో అలాంటిదేనమ్మా ఇది. అలాంటప్పుడు వీ కెన్ ఎస్టిమేట్ ఇట్ ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ బిట్వీన్ m అండ్ క్యాపిటల్ M. దాని మినిమం వాల్యూ స్మాల్ m, మాక్సిమం వాల్యూ క్యాపిటల్ M అయితే ఇంటిగ్రల్ a టు b f of x dx వుడ్ బి m into b minus a between m into b minus a and capital M into b minus a. Same is true if it is two other functions g of x less than h of x అని ఉన్నా కూడా ఇంటిగ్రల్ a to b f of x dx will be less than integral a to b h of x dx will be greater than integral a to b g of x dx. ఓకేనా. నెక్స్ట్ లెబ్నిట్జ్ థీరం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. లెబ్నిట్జ్ థీరం నే మనం ఎలా అనుకోవచ్చు అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్ అని కూడా అనొచ్చు. డిఫరెన్షియేషన్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్. సో సపోజ్ వాళ్ళు ఇచ్చిందే తీసుకుందాం. f of x ఈక్వల్ టు g of x ఇంటూ h of x సమ్ స్మాల్ f of t dt అని ఉన్నది అనుకోండి. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలమ్మా. f డాష్ x చేయాలి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డిఫరెన్షియేట్ ద అప్పర్ లిమిట్, derivative of upper limit d by dx of upper limit into functional value at upper limit minus d by dx of lower limit into functional value at lower limit. ఇక్కడ కూడా రాసింది అదే. derivative of upper limit functional value at upper limit, derivative of lower limit functional value at lower limit. సో అది ఫార్ములా అమ్మా. ఇది జనరల్ గా మనకి లిమిట్స్ లో కూడా అడుగుతారు. when we apply LH rule
న్యూమరేటర్ లోనో డినామినేటర్ లోనో ఒక డెఫినైట్ ఇంటిగ్రల్ ఇస్తారు. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే we need to apply Leibniz rule or differentiation of a definite integral.